హర హర మహాదేవ్. ఇష్టకామేశ్వరి అమ్మ దగ్గరలో ఇక్కడ ఒక చిన్న ట్రైబల్ ఏరియా ఉంది. చాలా బాగుంది, చూడముచ్చటగా. మనం అనుకుంటూ ఉంటాం సిటీలో ఉండి ఏదో ఒక కొరతను చూస్తూ ఉంటాం, అరే అది బాగుంటే బాగుండేది, ఇది బాగుంటే బాగుండేది అని. కానీ చూడండి, వీళ్ళకి ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇదిగోండి, ఇది ఇల్లు అనమాట. చూసారా వాళ్ళ ఇల్లు? చూసారా, ఈ ప్రేమ ఆప్యాయతలు మనకి సిటీలో దొరుకుతాయంటారా? తింటారా అమ్మ బువ్వా అని అడుగుతున్నారు. చూడండి ఎంత ప్రేమగా అడుగుతున్నారు, బో తింటారా అని అడుగుతున్నారు నన్ను. మీ పేరేంటమ్మా? నాగమ్మ. నాగమ్మ మనసు చాలా మంచిది. ఇప్పుడే తెల్లారినట్టుంది మన అన్నయ్య శివయ్యకి. ఎలాగా మీకు అన్నీ ఏమి ఇబ్బందులు ఉండవు, అన్నీ తెచ్చేసుకుంటారు ఇక్కడికి? సున్నిపెంటకి వెళ్ళి తెచ్చుకుంటారు అన్నీను. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? మొత్తం 25 కుటుంబాలు. మరి మీకు ఏమన్నా ఇబ్బంది వస్తే డాక్టర్లు అది ఇక్కడ దాకా వస్తారా? ఫోన్ చేస్తే వస్తారా? చూసారా, మనం అప్డేట్ అవ్వేమో అనుకుంటున్నాము, మనకన్నా వాళ్ళే చాలా బాగా అప్డేట్ అయ్యారు. లోపల కూడా చూడండి, అదిగోండి, ఇది పెద్ద రూమ్ లాగా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది లేదు అది లేదు అని ఏం లేదు. చూసారా, నన్ను లోపలికి రండమ్మా అని పిలుస్తున్నారు. మీ పేరేంటమ్మా? వీరమ్మ. వీరమ్మ అంట. తర్వాత బుజ్జి బాబుకి చూడండి ఎలా ఉయ్యాలు కట్టారో ఇక్కడ. చూడండి అన్నీ ఎలా సర్దుకున్నారు. అప్పట్లో మా చిన్నప్పుడు మా ఇళ్ళల్లో ఉండే ఇలాంటి పెట్టెలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. ఎంత బాగుందో చూసారా. అక్కడ చిన్న గుడిని కూడా ఇంటి లోపల ఎంత బాగా ఏర్పాటు చేసుకున్నారో. మనం మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇలాగ వెళ్ళాలి. హైదరాబాద్ ఎక్కడండి అని అడుగుతున్నారు శివయ్య. హైదరాబాద్ అని చెప్తున్నాను. ఇదిగోండి, ఇట్లా కూడా ఒక చిన్న ఇల్లు ఉంది ఇక్కడ. అక్కడ చూసారా, ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి క్యూలో చూడండి ఎలాగున్నారు. మధ్య మధ్యలో గట్టిగా అరుస్తున్నారు. ఏంటా అనుకున్నా, అమ్మవారిని చూడంగానే ఆనందంతో ఈ 10 కిలోమీటర్లు నడుచుకుని వచ్చారు కదా, ఆనందంతో వాళ్ళ అమ్మవారిని చూడంగానే పరవశులు అయిపోయి అరుస్తున్నారు. చూడండి ఇక్కడ అందరూ చాలామంది స్వామి మాలలో ఉన్నారు అండ్ అక్కడక్కడ కూర్చున్నారు చాలామంది చెట్ల కింద. ఇల్లు చూడండి భలే ఉంది. ఇలా పైకి వెళ్ళాలన్నమాట, కొండలాగా ఉంది ఇది. ఇలా దారి కొండెక్కినట్టే అనుకోండి. ఇదిగోండి ఇక్కడ ఒక ఇల్లు చూసారా. మా తమ్ముడు ఇంచక్క కూర్చుని పాటలో ఏ వింటున్నారు. లోపల చాలామంది ఉన్నారు పిల్లలు. ఇదిగోండి, అదిగో మొబైల్లో ఫోన్ పెట్టుకుని వింటున్నారు. బాగుందా పాటలు? ఇష్టమా ఆ పాటలు మీకు? ఏం చేస్తారు మీరు అందరూ? చదువుకుంటున్నారా? ఆయనేమో ఊహు అంటున్నాడు, మీరేమో ఊహు అంటున్నారు. ఎవరు చదువుకుంటున్నారు ఇక్కడ? చూసారా బుడ్డోడు ఆ మ్యూజిక్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. సిటీల్లోనే ఉంటారు అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ చూడండి ఇక్కడ కూడా ఉన్నారు. చైనా చూద్దాం డ్యాన్స్. సిగ్గేస్తుందనమాట, నన్ను చూడంగానే డ్యాన్స్ ఆపేశాడు. చూసారా, ఇక్కడ ఒక చిన్న పొయ్యి పెట్టుకున్నారు, ఇక్కడే వాళ్ళ వంట. చూసారా, ఇక్కడ ఒక చిన్న స్కూటర్ కూడా వచ్చేసింది. భలే ఆడుకుంటున్నారు వీళ్ళు. నీ పేరేంటి? నీ పేరు ఏం? నీ స్కూటర్ పేరేంటి? స్కూటర్కి పేరు పెట్టావా? పెట్టలేదా? నీ పేరు? మీరు స్కూల్కి వెళ్తున్నారా మీరందరూ? ఎక్కడుంటుంది మీ స్కూలు? ఇక్కడే పైనే ఉంటుందా స్కూలు? ఉండేది 25 ఇళ్ళే. ఇదిగోండి ఇక్కడ ఒక ఇల్లు. ఈ 25 ఇళ్ళ పిల్లలకి కూడా ఇక్కడ స్కూల్ ఉందంట. ఇదిగోండి, కొంచెం ముందుకు వెళ్దాము, ముందు కూడా ఎలాగుందో చూద్దాము. ఇదిగో మనం పిల్లల్ని
దుమ్ములోకి పంపించాము. వాతావరణం మారితే బయటకు పంపించాము. అమ్మో దగ్గులు జ్వరాలు ఏమో వచ్చేస్తాయని. కానీ వీళ్ళు చూడండి ఎంత బాగున్నారు పిల్లలు అందరూ మట్టిలోనే ఆడుకుంటూ. ఇక్కడ చూడండి ఈ అమ్మ చీపుర్లు తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అమ్మ? కొండ మీదేనా? ఇంకా కొండ మీద నుంచి తెచ్చి ఇలాగ చీపుర్లు తయారు చేస్తున్నారు. ఎంతమ్మా ఒకటి? వెళ్ళేటప్పుడు మనం కూడా ఒకటి కొనుక్కుందాము. ఇక్కడ ఒక స్కూటర్ బండి కూడా ఉంది, భలే ఉంది. సిటీలో ఉండేలాగా, సిటీలోనే అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం. వెళ్ళి చూడండి. సరే ఇందాక ఇంట్లో లోపల చూపించాను కదా, ఆల్మోస్ట్ ఇళ్ళులన్నీ ఒకే మోడల్లో ఉన్నాయి. అదిగోండి పక్క పక్కన వాళ్ళు ఇలాగ, మనమేమో ఫోనుల్లో మాట్లాడుకుంటాం. ఇంచక్క చూడండి కాంపౌండ్ల నుంచి పక్క పక్కన మాట్లాడుతున్నారు. నమస్తే, మీ పేరేంటండి? నా పేరు ఈదయ్య. ఈదయ్య, ఏం చేస్తారు? అక్కడ అమ్మవారి కాడ సేవ చేస్తారు. సేవ చేసుకుంటారు. ఇంచక్క అమ్మవారు పక్కనే ఉన్నారు. ఏ ఇబ్బంది లేదు మీకు? ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి ఈ పక్కన కూడా కొబ్బరికాయలు చూసారా, అమ్మవారి కొట్టిని. ఇదిగోండి ఇల్లులన్నీ. ఇది కొంచెం మోడల్ వేరుగా ఉన్నది చూడండి ఇల్లు. ఇది పెద్ద సైజు బిదురు పెట్టారు, ఇక్కడేమో చిన్న సైజు బిదురులు పక్క పక్కనే ఉన్నాయి. సన్న నెట్వర్క్ కూడా ఉంది వీళ్ళకి, చూసారా? ఆ వెనకాలంతా ఫారెస్ట్. అది ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దాము. ఇదిగోండి ఇలాగనమాట. ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ కొంచెం ఇలా పైకి వెళ్ళాలన్నమాట. మనమేమో కింద నుంచి పైకి వెళ్ళడానికి మెట్లెక్కి వెళ్తూ ఉంటాం కదా. ఇక్కడ కింద ఇంట్లో వాళ్ళ నుంచి పై నీళ్ళు చూడడానికి వెళ్తే మనం ఇలా కొండ మీద ఇలా పైకి ఎక్కాలన్నమాట. సగం ఎక్సర్సైజ్ అయిపోతుంది. మీరు ఉత్తకాళ్ళతో వస్తే ఆక్యుప్రెషర్ కూడా అయిపోతుంది. అలా చూడండి వాళ్ళ సామాను అన్నీ కడుక్కొని ఇరిగిపోయిన మంచాన్ని స్టాండ్ చేశారు. మంచిగా దాంట్లో డ్రై చేసుకుంటున్నారు. ఎండలు ఉన్నాయి కదా కొంచెం. పాపం చూడండి కోడికి దాహం వేస్తున్నట్టుంది, నీళ్ళు తాగుతుంది. మేము చూడంగానే ఆపింది. మళ్ళీ మేము ఏమన్నా దాన్ని పట్టుకుంటామేమో అని భయంతో. మనకు అన్నీ హై ఎండ్ సొఫిస్టికేటెడ్ బాత్రూమ్స్ అన్నీ కట్టించుకుంటాము. ఈ అడవిలో చూడండి వాళ్ళు ఎలా కట్టుకున్నారు బాత్రూమ్ని. పాత చీరలన్నీ ఉపయోగించి. అదిగోండి అక్కడ ఒక ఇల్లు, మొత్తం షీట్లు గడ్డితోనే కట్టేశారు ఆ ఇల్లుని. అలాగే ఇక్కడ చూడండి ఇది ఇంకా కొంచెం పైకి ఉంది ఇల్లు. అసలు ఎంత బాగుందో అంటే, మనకేమో అన్నీ ఉండి కాస్ట్లీ వుడ్ వర్కులు చేయించుకుని సేఫ్టీ ఉన్నా కూడా భయపడుతూ ఉంటాము. అన్ని రకాల తాళాలు వేసుకుంటాము, ఎంత జాగ్రత్తగా ఉంటాము ఏమవుతుందో అని. వీళ్ళు చూడండి అసలు డోరే లేదు వీళ్ళకి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా? ఇంట్లోంచి చిన్న పాప వాయిస్ కూడా వినిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. పాపనా బాబునమ్మా? ఓకే, ఎన్ని రోజులు? నెల రోజులు అయిందంట. ఇంట్లో చిన్న లక్ష్మీదేవి పుట్టిందంట. ఇదిగోండి వెనకాలంతా ఇలాగ అడుగు ఉంది ఇట్లా. ఆ పైన కూడా అక్కడక్కడ చూడండి ఒక ఇల్లు ఉన్నాయి, అక్కడక్కడ ఒకటి ఉన్నాయి. వీటిలోనే ఒకటి చిన్న స్కూల్ అంట. ఈ పిల్లలందరూ అక్కడ చదువుకుంటారంట. ఎంత బాగుందో కదా. సో మళ్ళీ మనము ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ గురించి ఆ ప్లేస్ విశేషాలని మీకు చెప్తాను. హర హర్ మహాదేవ్.